శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అశ్వత్థామ అతహ అని చెప్పేసి కుంజరహ మనం అది కల్కిలో కూడా స్టార్టింగ్ డైలాగ్ అదే అనుకుంటా. దీనికి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. అంటే ఒక అబద్ధపు వాక్యం పలికారు, మభ్య పెట్టారు. అవును. సో ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పిన పెద్ద ధర్మం కాపాడంటే చిన్న అబద్ధం ఆడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అబద్ధం ఆడొద్దు ఉందనుకోండి, మన ధర్మంలో అస్సలు అబద్ధం ఆడొద్దు అని ఉంది. ఇందాక చెప్పినట్టు ఒక ఆవు వచ్చింది, దాని అప్పుడు నేను కాపాడలేను, దాని చావుకు నేను కారణం అవుతా, అది ఎక్కడ దాక్కుందో చెప్పినప్పుడు. సో ఇక్కడ పెద్ద ధర్మం కాపాడాలా, ఆవుని కాపాడాలా, నేను అబద్ధం ఆడాలా అన్నప్పుడు నా అబద్ధం చాలా చిన్నగా కనిపిస్తుంది పెద్ద ధర్మం ముందు. అందుకే శ్రీకృష్ణుడు అది చెప్పమని చెప్తారు అన్నట్టు, అశ్వత్థామ హతహ అని చెప్పిన దాని తర్వాత కుంజరహ అంటారు. ఆయన డీలా పడిపోతాడు అప్పటికి, కొడుకు చచ్చిపోయాడేమో అనుకొని. అలా అవుతుంది అన్నట్టు. సో పెద్ద ధర్మం కాపాడేటప్పుడు చిన్న అబద్ధం ఆడచ్చు, మరీ పెద్ద అబద్ధం కాదు. అందుకే సరే, ఇప్పుడు ధర్మరాజు జీవితం మొత్తం ఎక్కడ అబద్ధం ఆడాడు, ఒక తప్పు కూడా చేయడు. ఈ యొక్క చిన్న అబద్ధం ఆడినందుకు కొంచెం సేపు నరకంలో తమ్ముళ్ళు నరకంలో శిక్ష అనుభవిస్తుంటే ఈ సందర్భంలో ఒకసారి చూస్తాడు అన్నట్టు. అప్పుడు దేవతలు చెప్తారు, నువ్వు ఏదైతే చిన్న అబద్ధం ఆడేవో, ఆ అబద్ధం ఆడినందుకు నువ్వు బాధపడాలి కాబట్టి, ఆ కర్మ నువ్వు అనుభవించాలి కాబట్టి, నీ తమ్ముళ్ళు బాధపడుతుంటే నువ్వు చూసావు, ఏదైతే బాధపడ్డావో దానివల్ల అది పోయింది అని చెప్తారు. అంటే చూడండి, అబద్ధం ఆడొచ్చు, పెద్ద ధర్మం ముందు చిన్న అబద్ధం ఆడొచ్చు, కానీ దానికి ప్రతిఫలం అనుభవించాలి. కానీ దేవుడు ఏం చూస్తాడు, పెద్ద ధర్మం కాపాడడానికి ఎంత చిన్న అబద్ధం ఆడేదని కూడా చూస్తాడు. ధర్మరాజుగా తప్పలేదు కదా, మరి అబద్ధం ఆడాడు కానీ అనుభవించాడు కదా. అలా ఇక్కడ ఏకలవ్యుడి గురించి కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఒక విద్యను అభ్యసించిన తర్వాత అతని దగ్గర ఆ విద్యను తీసేసుకోవటం ఎంతవరకు సమంజసం? అయితే చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, ఈ బొటన వేలు తీసుకున్నాడు. బొటన వేలు తీసుకున్నాక కూడా సార్ యుద్ధం చేశారు. ఆయన ఏమి తక్కువ కాదు, ఇది లేకున్నా యుద్ధం చేశారు. ఇది లేకుంటే విల్లు సంధించడం చాలా కష్టం. అయినా సరే యుద్ధం చేశారంటే ఆయన పరాక్రమం ఎలాంటిది ఆలోచించండి. కానీ క్రోధవశులు అని అనుకుంటే ఒక రాక్షస గణాలు ఉంటాయి. ఈ రాక్షస గణాలకి సంబంధించిన దాంట్లో పుట్టినవాడు అని కూడా చెప్తారు. ఆయన ఎక్కడ తక్కువ చేయడానికి లేదు. ఎందుకు అని అంటే ఆయన ఒక రాజు. మన వాళ్ళు ఏమంటారు, క్షత్రుడు మాత్రమే రాజు అవ్వాలా అంటారు. కానీ ఇక్కడ చూడండి, ఏకలవ్యుడు కూడా రాజు కొడుకు, హిరణ్యధనువు అని ఏదైతే అక్కడ నిషాద రాజు అంటాం, అడవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈయన రాజు కొడుకు. అర్జునుడికి కృష్ణుడికి ఏదైతే రిలేషన్ ఉందో, ఏకలవ్యుడికి కృష్ణుడికి అదే రిలేషన్ ఉంటుంది, సేమ్. సో ఇక్కడ మనం ధర్మం అర్థం చేసుకుందాం, ధర్మంలో సూక్ష్మం కూడా అర్థం చేసుకుందాం, ప్లస్ తర్కం పరంగా కూడా. ఇక్కడ ఏంటి, మహాభారతంలో మొత్తంలో ఏకలవ్యుడి గురించి 3 శ్లోకాలు ఉంటాయి. అందులో ఏం రాసి ఉంటుంది, మహారాజా ఏకలవ్య అని రాసి ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ ఏంటి, ఆయన మహారాజు. మన దగ్గర ఇక్కడ డిస్క్రిమినేషన్ లేదు, ఆయన కూడా రాజే, ఆ భూమికి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన రాజు. సో ఇది ఒక పాయింట్, డిస్క్రిమినేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సెక్ట్ వచ్చేసింది, ఏకలవ్య పేరు మీద సపరేట్ ఒక సెక్ట్ తయారయ్యారు అన్నట్టు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది డిస్క్రిమినేషన్ కాదు, ఆయనకి రాజు స్థాయిలో మహాభారతంలో వ్యాసుడే ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన నేర్చుకుందామని వస్తాడు, ద్రోణాచార్యుడు నేర్పియను అని చెప్తారు. ఎందుకు, ఈయన దగ్గర అర్హత చూడలే, నిషాదరాజు కొడుకు అనో లేకపోతే ఇంకొక జాతివాడనో కాదు. అక్కడ ఆయన ఒక స్కూల్కి టీచర్ అనుకోండి, 100 మంది కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, ఈ వంశానికి ఆయన ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఒక టీచర్ ఉంది, మా ఇంట్లో ట్యూషన్ చెప్తుందో టీచర్ అంటే నేను ఫుల్ టైం పెట్టేసుకున్నాను ఆమె టీచర్ లాగా, ఇంకో దగ్గరికి పోయి నేను చెప్తా అంటే నేను ఒప్పుకోను కదా. కరెక్ట్. ద్రోణాచార్యుడి పరిస్థితి కూడా అదే. కాబట్టి ఆయన నేను నేర్పించలేను అని చెప్తారు. ఈయన ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. సో ఇక్కడ నేర్పించలేదని బాధపడాల్సింది ఎవరు, ఏకలవ్యుడు. ఆయననే క్వశ్చన్ చేయలేదు కదా, ఆయన గురించి మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి, బాధపడినోడికి క్వశ్చన్ లేదు, ఆయన అసలు బాధనే పడలేదు లిటరల్లీ చెప్పాలంటే. సో మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దీన్ని, ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, సో మనకు కూడా ప్రాబ్లం ఉండొద్దు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఆయన వెళ్ళిపోతారు, గురు స్వరూపంగా ఒక బొమ్మని క్రియేట్ చేసుకొని దాంట్లో నేర్చుకుంటారు. అంటే గురువు ప్రత్యక్షంగా లేకపోయినా సరే ఒక విగ్రహంలో నుంచి ఆయన నేర్చుకుంటున్నారని అంటే ఆయన పూర్వజన్మ సుకృతం ఎంత గొప్పదో ఒకసారి చూద్దాం, అంతే కదా. లేకపోతే అది అనుగ్రహం ఆయనకు ఉండదు. ఒకసారి ఏం చేస్తారంటే ఇంకా అడవిలోకి వెళ్తారు కదా, బాణ విలువిద్యవి నేర్చుకోవడానికి, ప్రాక్టికల్గా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి.
వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు అడవి కుక్క అవి ఉంటాయి కదా, అది పారిపోతుంది అన్నట్టు. దాన్ని ఎత్తుక్కుంటూ ఒకడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతను ఏకలవ్యుడు ఎలా అయితే అటైర్లో ఉంటారో, ఆ కుక్కలు అలాంటి అటైర్తో ఎప్పుడు ఒక మనిషిని చూడలేదు. మనమైనా సరే ఒక గల్లీకి కొత్తగా వెళ్ళినప్పుడు కుక్కలు అరుస్తాయి కదా, సేమ్ అదే సిచ్యువేషన్లో కుక్క కూడా ఏం చేస్తుంది అంటే, ఇది ఎప్పుడు రాజులు ఎలా ఉంటారు, ఈ ప్రజల్ని ఇలానే చూసింది, అడవిలో అలాంటి పర్సన్ ఎప్పుడు చూడలేదు కాబట్టి అరిచింది. అరిచినప్పుడు ఆయన ఏం చేశారు, డైరెక్ట్ 7 బాణాలు వేస్తాడు మూతి మీద. కుక్క అరిచిందంటే 7 బాణాలు వేసిన వాడు రేపు పొద్దున ఇంద్రియాలకి లొంగిపోయి ఏదన్నా దివ్యాస్త్రాలు ఇట్లాంటివి ఇచ్చారనుకోండి, దాన్ని ప్రయోగిస్తే ఎంత లాస్ కదా, అదొక ప్రాబ్లం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఇది చూసిన వాళ్ళు చెప్తారు అన్నట్టు, ఎవరు ఇట్లా అంటే మూతి మీద 7 బాణాలు వేసిన వాడు ఎవరు, ఎందుకంటే అర్జునుడు 5 మాత్రమే వేయగలుగుతాడంట. సో అర్జునుడు వచ్చి ద్రోణాచార్యుడికి చెప్తారు, గురువుగారు ఇట్లా మీ విగ్రహం అక్కడ పెట్టుకొని ఒక ఆయన నేర్చుకుంటున్నారు, మరి ఏంటి అని. అంత ఇంకేం అనడు ఆయన. ఆయనకి ఎట్లా ఇచ్చినావు, నాకు తెలియకుండా ఆయనకి ఎట్లా నేర్పిస్తున్నావు, నాకన్నా పరాక్రమవంతుడిగా అనిపిస్తున్నాడు, ఇలాంటి మాటలు ఎక్కడ లేవు. ఎవరో చూద్దాం పదా అని చెప్పి ఈయన పోతాడు. పోయినప్పుడు ఏకలవ్యుడికి తెలుస్తుంది ద్రోణాచార్యుడు వస్తున్నారు, గురువు గారు వస్తున్నారని. గురువు గారు వస్తున్నప్పుడు అంటే విగ్రహ రూపంలో ఉండే గురువు ప్రత్యక్షంగా వస్తున్నారని అంటే ఎన్ని సంబరాలు చేసుకుంటాడు. కాబట్టి గురువు ఇంపార్టెన్స్ ఆయనకి తెలుసు కాబట్టి మొత్తం ఆర్భాటాలు చేస్తాడు అన్నట్టు గురువు వస్తున్నాడని. వెళ్ళినాక ఏకలవ్యుని అడుగుతాడు, మరి గురుదక్షిణ ఏంటి, నా విగ్రహం పెట్టుకొని నేర్చుకుంటున్నావు కదా అని. గురుదక్షిణ అనేది కామన్గా ఇవ్వాలి కదా. సో మీకేం కావాలి అని ఏకలవ్యుడు అడిగింటే అది వేరేలా ఉంటుంది. ఈయన అప్పుడు బొటన్ వేలు అడిగితే అది ద్రోణాచార్యుడి తప్పు. కానీ ద్రోణాచార్యుడు ఏమంటారు, గురుదక్షిణ నాకేంటి అని అంటారు, అంత ఇంకేం మాట్లాడరు. ఏకలవ్యుడు ఏమనాలి, మీకేం కావాలి అని అడగాలి. కానీ అది అడగకుండా ఏమంటారంటే, నా పరివారం మొత్తం కావాలంటే ఇచ్చేస్తా, నా దగ్గర ఏది కావాలంటే మీకు అది ఇచ్చేస్తా, నా శరీరమే ఇచ్చేస్తా అంటాడు. ఆయన శరీరంలో ఒక పార్ట్ అడిగారు. ఇప్పుడు ఇస్తా అన్నవాడిది తప్ప, తీసుకుంటా అన్నవాడిది తప్ప. ఇస్తా అన్నవాడు అపాత్ర దానం చేయొద్దు, మీకు ఏం కావాలో నేను అది ఇస్తా అన్నప్పుడు బొటన్ వేలు అడిగి తీసుకున్నాడు అనుకోండి ద్రోణాచార్య, అప్పుడు ద్రోణాచార్యుడిది తప్పు. కానీ ఇక్కడ ఏకలవ్యుడు ఏమన్నాడు, నా శరీరమే కావాలంటే ఇచ్చేస్తా అన్నాడు. నీ శరీరం నాకెందుకు, ఒక బొటన్ వేలి అని చెప్పారు, తప్పేముంది. ఇప్పుడు ఎవడన్నా వచ్చి 10 రూపాయలు అడిగితే లేలే నీకు ఖర్చు లేకుంటే 100 రూపాయలు తీసుకొని ఇస్తామా? 10 రూపాయలు అడిగిందంటే ఒక రూపాయి ఇచ్చి పంపించాలి. ఎందుకంటే వాడు ఫ్రీగా 10 రూపాయలు అడుగుతున్నాడంటే వాడు దేనికి ఉపయోగపరుచుకుంటాడో తెలీదు. దాన్ని అపాత్ర దానం మన దాంట్లో తప్పని చెప్తారు, అపాత్ర దానం చేయొద్దని చెప్తారు. ఇక్కడ ఏకలవ్యుడు చేసింది అది ఆయన మాటల్లోనే ఉంది కదా, నా శరీరమే కావాలంటే ఇచ్చేస్తా అన్నాడు. శరీరంలో ఒక పార్ట్ అడిగారు, అప్పుడు ద్రోణాచార్యుడు తప్పేలా అవుతుంది, ఇస్తా అన్న వాడిది తప్పు. ఇదే తప్పు, ఇట్లాంటి తప్పే ఒకటి రామాయణంలో దశరథుడు కూడా చేస్తారు. విశ్వామిత్రుడు వస్తారు, ముందే ఆవేశంగా ఉంటారు, ఇప్పటికే చాలా మందికి శాపనార్థాలు పెట్టారు, ఈయన ఏది అడగక ముందే మనమే అన్ని ఏది అంటే మనమే ఇచ్చేద్దాం, నేను ఇది ఇస్తా అది ఇస్తా ఇట్లా మొత్తం పెద్ద లిస్టే చెప్తారు అన్నట్టు. నాకు అవన్నీ ఎందుకు, రాముడిని ఇచ్చే అంటారు. అలా కాకుండా దశరథుడు మీకు ఏం కావాలో చెప్పండి గురువు గారు, నాతో అయింది నేను చేస్తా అని అంటే వేరేలా ఉంటుంది, అప్పుడు కన్వర్జేషన్ వేరేలా ఉంటుంది. ఈయన ఫస్ట్ టైం మాట ఇచ్చేస్తాడు, రాముడిని ఇచ్చే అని అంటారు. ఈయన సంశయంలో పడతాడు, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేని రాముడిని, నాకు 60,000 సంవత్సరాలు వచ్చాక పుట్టిన రాముడిని మీరు అడుగుతున్నారు అని సంశయంలో పడతాడు. ఇదే పరిస్థితి ఏకలవ్యుడికి వచ్చిందిగా. మరి సరే బొటన వేలు ఇచ్చాక ఏకలవ్యుడు ఏమైనా బాధపడ్డా? ఆయన ఏం బాధపడలేదు. గురువుని ఏమైనా నిందించాడా? అలా మహాభారతంలో శ్లోకం ఉందా? లేదు కదా. సరే ఇక్కడ బొటన వేలు కావాలని తీసుకున్నాడు, ఏది ద్రోణాచార్యుడు కావాలని తీసుకున్నప్పుడు ఏదో ఒక పాపం అనుభవించాలి కదా, దాని ప్రతిఫలం ఏదో ఒకటి అనుభవించాలి కదా. అలా అనుభవించినట్టు మహాభారతంలో వ్యాసుడు ఎక్కడ రాశారా ద్రోణాచార్యుడి విషయంలో? లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏకలవ్యుడి విషయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆపాత్ర దానం అనేది తప్పు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఇది అని అడిగినప్పుడు నీతో అయినప్పుడు చేయాలి తప్ప నా దగ్గర ఇది ఉంది నా దగ్గర ఇది ఉందని ఇస్తా అని చెప్పొద్దు. ఆ పరిస్థితి తెచ్చుకుంది ఆయన.